ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు గతంలో అసెంబ్లీ సాక్షిగా, పవిత్రమైనటువంటి అసెంబ్లీ సాక్షిగా ఆయన వాడిన మాట ఒకటి ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి గుర్తు చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్లో నా వెంట్రుక కూడా పేకలేరు, మరొక్కసారి నా వెంట్రుక కూడా పేకలేరు అన్న వ్యక్తికి మరి అవసరమైనంత సెక్యూరిటీ, మీ వెంట్రుక కూడా పేకలేరని స్వయాన మీరు చెప్పినటువంటి మీకు ఆంధ్రప్రదేశ్లో సెక్యూరిటీ అవసరమా అని భావిస్తున్నా. ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారు ఒక మీడియా పిచ్చి. జగన్మోహన్ రెడ్డి గారు ఒక విషయాన్ని ప్రజల్లోకి తీసుకుని వెళ్ళాలి అనే తపన ఉన్నటువంటి వ్యక్తి. జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు తన ప్రభుత్వం మీద ఒక వ్యతిరేకత వస్తే ప్రజల మనసును డైవర్సిటీ చేసే ఉద్దేశం మీద కొన్ని సంఘటనలు తీసుకుని వచ్చేవాడు. అమరావతి ముప్పు కావచ్చు, లేదా ఇంకోటి కావచ్చు. అలానే తెలుగుదేశం పార్టీ మహాకూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అతి కొన్ని రోజుల్లోనే ఒక గొప్ప అద్భుతమైనటువంటి పాలన తీసుకుని రావటం, ప్రజలకు జవాబుదారీతనంగా తీసుకురావటం, ఆంధ్రప్రదేశ్లో ఒక సంస్కరణలు తీసుకొని రావటంలో మహాకూటమి ప్రతి ఇంటిలో కూడా చంద్రబాబు నాయుడు పాలన గురించి మెచ్చుకుంటున్నారు. ఈ మెప్పుదల జీర్ణించుకోలేక జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా నాకు సెక్యూరిటీ కావాలని ప్రపంచంలోనే ఎవరికి లేనంతగా ఒక 900, 1000 పైచులకు సెక్యూరిటీ, ఒక కోరటానికి కూడా ఒక హేతుబద్ధత ఉండాలి. మీరు జగన్మోహన్ రెడ్డి గారు గతంలో కూడా ముఖ్యమంత్రిగా ఉండగా ఆయన ప్రజల మధ్యకు వెళ్ళాలంటే పరదాలు కప్పేవాళ్ళు, చెట్లు నరికేసేవాళ్ళు. ఆయనకు ఒక విధమైనటువంటి పిచ్చి. అలానే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా వచ్చినప్పుడు ఈ పరదాలు వద్దని, నాకు సెక్యూరిటీ కూడా అవసరంగా లేదని, చెట్లను నరకడం కానీ అలాంటివి చేయవద్దని, ట్రాఫిక్ని కూడా ఇబ్బంది చేయకూడదని చెప్పాడు. ఇది ప్రజానాయకుడికి, మీకు గత ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తులకి మీకు ప్రజల్లోకి రారు, అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనరు, ప్రజల తరపున మీరు డిబేట్ చేయరు. మీకు సెక్యూరిటీ ఈరోజు అడగటం తప్పులేదు, కానీ మీరు సెక్యూరిటీ అనేది కేవలంగా జనం కోసం, అమ్మో జగన్మోహన్ రెడ్డి సెక్యూరిటీ 1000 మంది ఉన్నారు అని చెప్పుకోవటానికి తప్ప, ఇంత సెక్యూరిటీ ఉన్నట్లయితే ఒక సామాన్య మానవుడు తన సమస్యపై ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని కలిసే అవకాశం ఉంటుందా? ఏది ఏమైనా సెక్యూరిటీ ఏర్పాట్లో ప్రభుత్వాన్ని ఇబ్బందులకు గురి చేయటం మీద, దురాలోచన మీద మాత్రం చేస్తున్నాడు, కానీ ఈయనకి ఏ విధమైన సెక్యూరిటీ అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్లో అంత విచ్చలవిడిగా పాలన జరగట్లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం శాంతియుతంగా కోరుకుంటున్నారు, రాష్ట్రాభివృద్ధిని కోరుకుంటున్నారు, రాజధాని నిర్మాణాన్ని కోరుకుంటున్నారు, పోలవరం ప్రాజెక్టు గురించి కోరుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ 3 భాగాలకు కూడా స్పీడ్ మీదుగా సత్వరంగా అభివృద్ధిని కోరుకుంటున్నాడు. శాంతి భద్రతలు ఎప్పుడూ లేనంతగా అద్భుతంగా ఆంధ్రప్రదేశ్లో ఉండటం అయితే జరిగింది. కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా సెక్యూరిటీ మీద ఒక రభస చేయాలన్న ఉద్దేశం తప్ప, ఒక స్వార్థం తప్ప నిజాయితీ అయితే లేదని నా వ్యక్తిగతమైన భావన. సార్, ఇక్కడ చూసుకుంటే ఆయన గతంలో అంత పెద్ద బిల్డింగ్ కట్టాడు, బిల్డింగ్కి అరేంజ్మెంట్ అని చేస్తున్నారు. ఇంట్లో ఎలికలు దూరిని అని చెప్పి 1,34 లక్షలు పెట్టి ఖర్చు చేశారు. ఇంకో పక్క బూజు దొరకడానికి వచ్చేసి 2 కోట్లన్నర ఖర్చు చేశాడు. అలాంటి బిల్డింగ్కి అంతంత ఖర్చులు అయినాయి అంటారా? సార్, జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి సందర్భంలో కూడా నేను పదే ఒక మాట చెప్తుండేవాడిని. గతంలో కూడా వినేవాడు వెర్రివాడైతే చెప్పేవాడు జగన్మోహన్ రెడ్డి అని. అంటే అంత భారీ సెక్యూరిటీగా నాకు తెలిసి ప్రహరీ గోడలకే కొన్ని కోట్ల రూపాయలు, 10 కోట్ల పైచిలకు పెట్టినటువంటి ప్రహరీ గోడలో ఇంట్లో మంచి టేకు పెట్టి లోపల చిన్న దోమ కూడా వెళ్ళటానికి వెసులుబాటు లేకుండా ఏర్పాటు చేసినటువంటి నిర్మాణంలో వెలుకలు రావటం అనేది అసంభవం. అలాంటి రాణి ఎలుకల కోసమే 1,34,000 కోట్ల రూపాయలు ఎలుకల 1,34,00,000 ఎలుకల నెపం మీద వేశారంటే చూడండి. ఇంతేకాదు, గతంలో కొన్ని డాక్యుమెంట్స్ పోయినప్పుడు ఎలుకల మీద వేయటం జరిగింది. గతంలో అనేక సార్లు కూడా కొన్ని వెలుకల మీద
కొన్ని విలువైన సర్టిఫికేట్స్ పోయినప్పుడు, పోతే ఎక్సైజ్ శాఖకు సంబంధించిన జరిగినప్పుడు, గుంటూరులో కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో జరిగిన దాని మీద కూడా ఈయన ఎలుకల మీద గతంలో కూడా ఎలుకలు ఈ విధంగా చేశాయని చెప్పి ఎలుకల మీద వేయటంలో ఈయన నిష్ణాతులు. దాంట్లో భాగంగా ఇలా వేశారు. ఒక మూగజీవి మీద కోట్ల రూపాయలు ఇంట్లోకి వెళ్ళడానికి అవకాశం లేనటువంటి ఇంట్లో కూడా ఈ విధంగా వేయటం అనేది బాధ్యతారహితమైనటువంటి ఒక దోపిడిగా నేనైతే భావిస్తున్నాను. సార్ ఇక్కడ ఆయన గతంలో 900 మంది సెక్యూరిటీ ఆయన ఇంట్లోంచి బయటిరాని వ్యక్తి రేపొద్దున కోర్టుకు రమ్మని అడిగినా కూడా వచ్చే అవకాశం అసలు ఉందంటారా? నాకు ఇక్కడికే సెక్యూరిటీ చాలలేదన్న వ్యక్తి ఖచ్చితంగా ఈ సెక్యూరిటీ వేరు, కోర్టు ప్రొసీడింగ్ వేరు. ఖచ్చితంగా కోర్టు వాయిదాలకు రావాల్సిందే. సెక్యూరిటీని అడ్డం పెట్టుకొని కోర్టు వాయిదాలకు ఎగవేతే కుట్ర కూడా జరిగింది అనే కోణంలో చూసినట్లయితే బహుశా అవునని చెప్పవచ్చు. ఎందుకంటే నా కోర్టులో సెక్యూరిటీ, బయట సెక్యూరిటీ లేదు, నాకు సెక్యూరిటీ ఏర్పాట్లో గవర్నమెంట్ సహకరించట్లేదు కనుక నేను రావడానికి ఇబ్బంది, నా ప్రాణానికి హాని ఉందనే నెపం మీద కొన్ని వాయిదాలకు తప్పించుకునే అవకాశం ఉంది. ఏది ఏమైనా తన యొక్క కేసుల్లో భవిష్యత్తులో ఇలా వాయిదాలు అడిగే అవకాశమే లేదు. అయితే ఇంకో విషయానికి వస్తే ఉన్న గవర్నమెంటే ఆయన మీద హత్యాయత్నం చేసే అవకాశాలు అసలు ఉన్నాయంటారా? ఆయన ఆరోపిస్తున్నాడు, నాకు ప్రాణహాని ఉంది, టీడీపీ నుంచే ప్రాణహాని ఉంది, ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎవరైతే పోలీసులు పోలీసు వ్యవస్థ సరిగ్గా పనిచేయట్లేదు, తొత్తులుగా వ్యవహరిస్తున్నారు, నాకైతే ప్రాణహాని ఉంది కాబట్టి సెక్యూరిటీ ఇవ్వాల్సిందని చెప్పి ఆయన కారాగానే కోర్టు చుట్టూ తిరుగుతుంది. దాన్ని ఎలా చూడొచ్చు? నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారు గాంధేయవాది, పవన్ కళ్యాణ్ ఇలాంటి నీచాతి నిజమైన రాజకీయాలు కోరుకోడు. ఆయన పవన్ కళ్యాణ్ గారు కూడా కేవలంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద హత్యా ప్రయత్నం కానీ లేదా ప్రభుత్వ కుట్ర కానీ ఏ కోణంలో కూడా లేదు. ఆంధ్రప్రదేశ్లో ఇంచుమించుగా 161 సీటు పైన 160 సీట్ల పైన గెలిపించారంటే ఈ మహాకూటమి మీద ప్రజలకు ఉన్నటువంటి విశ్వాసం, ఈ కూటమి మీద పెట్టినటువంటి బరువు బాధ్యత అలాంటిది. ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే గత 5 సంవత్సరాలుగా అధోగతి పాలైంది. ఆర్థిక క్రమశిక్షణ లేకుండా పోయింది. అప్పులు విపరీతంగా పడిపోయినాయి. ఇలాంటి చెత్త రాజకీయాలతో, ఇలాంటి హత్య రాజకీయాలనే చంద్రబాబు నాయుడు గారు నమ్మరు. రాష్ట్రాభివృద్ధి కోసం కేంద్ర సహకారంతో ఈ ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణకి అంకితమయ్యారు తప్ప ఇలాంటి హత్య రాజకీయాల జోలి వారు వెళ్ళరు. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గత చరిత్ర చూసినట్లయితే ఆయన ఒక ఫ్యాక్షనిస్టు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి, ఒక నేర చరిత్ర కలిగినటువంటి వ్యక్తి. సొంత బాబాయ్ హత్య కేసులోనే ఆ కుటుంబంతో సంబంధం ఉన్నటువంటి ఫ్యాక్షనిస్ట్ కనుక ఆ పార్టీ నుంచే ఆయనకు ముప్పు ఉండొచ్చు. కానీ తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన పార్టీ నుంచి కానీ, లేదా బీజేపీ నుంచి కానీ ఈయనకి ఏ విధమైనటువంటి హాని ఆంధ్రప్రదేశ్లో ఉండదు, ఉండబోదు.